వర్షాకాలం వస్తే అరకు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న పల్లెటూరు, చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, తెల్లటి పొగమంచులా పడుతున్న వర్షం, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ తో చాలా అందంగా కనిపిస్తుంది. ఇక ఊర్లో విషయానికి వస్తే కొంతమంది బయట పనుల్లో బిజీగా ఉంటే ఇంకొంతమంది మాత్రం పొలాలు, గరువుల్లో వెళ్లి వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. ఫార్మర్స్ విషయానికి వస్తే మగాళ్ళు ట్రిల్లర్స్ లేదా పశువుల సహాయంతో పొలాలు దున్నుతుంటే ఆడోళ్ళు మాత్రం వరి నారలను ఒక పొలం నుంచి ఇంకో పొలంలోకి తీసుకెళ్లి నాటుతుంటారు. వయసు పైబడిన వాళ్ళు ఆవుల్ని, మేకల్ని మేత మేపడానికి తీసుకెళ్తుంటారు. ఊర్లో ఉండే పశువుల సాలలు ఖాళీగా ఉండి కోడ్లతో నిండిపోయి ఉంటాయి. స్కూల్ కి వెళ్లే ఏజ్ వచ్చిన పిల్లలు బడిలోకి వెళ్లి అల్లరి చేస్తుంటే స్కూల్ ఏజ్ రాని పిల్లలు మాత్రం వాళ్ళ పేరెంట్స్ తో పొలాల్లోకి వెళ్లి బురదలో ఆడుకుంటూ ఉంటారు. ఇక పనికి వెళ్లకుండా ఊర్లోనే ఉండే వాళ్ళు ఏదో ఒక ఇంట్లో మట్టి పొయ్యిలో కూర్చొని ఒక ముగ్గురు నలుగురు కలిసి హ్యాపీగా కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఊర్లో ఉండే ముసలవ్వలు పిల్లల్ని ఎత్తుకుని తిప్పుతుంటారు. ఇలాంటి యాక్టివ్ కిడ్స్ మాత్రం చెప్పింది చేస్తుంటారు. ఊర్లో ఖాళీగా ఉండే అమ్మాయిలు మాత్రం అంట్లు తోముకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ బిజీగా ఉంటారు. ఇక ఊర్లోపల వస్తే బురదతో నిండిపోయిన రోడ్లు, అందమైన పెంకుటిల్లు, చిన్న చిన్న చెట్లు దర్శనమిస్తుంటే ఊరి బయట మాత్రం పచ్చని పొలాలు, తెల్లటి పొగమంచుతో కప్పేసిన కొండలు, చల్లటి వాతావరణంలో అందమైన ప్రకృతి యొక్క అనుభూతిని పొందొచ్చు. అండ్ ఫైనల్లీ ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు.